nothing much development been happened in our towns other than Hyderabad. So why the reason? ఎందుకు టౌన్స్ డెవలప్ అవుతలేవు, ఎందుకు ఫోకస్ వస్తలేదు, గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు, ఈ టౌన్స్ డెవలప్మెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు? ఎంతసేపు మనము ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్నది, అవుటర్ రింగ్ రోడ్ వేసాము, నౌ వీఆర్ ప్లానింగ్ ఫర్ ద రీజనల్ రింగ్ రోడ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ హౌ అబౌట్ అదర్ సిటీస్? ఆ సిటీస్కి ఏం ఒరిగింది, అసలు ఏమేం చేశాం, ఎక్కడెక్కడ ఏం తీసుకొచ్చాము? ఇక్కడన్నా ఏ సిటీకి యాక్చువల్లీ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఒక ప్రాపర్ వాటర్ సప్లై సిస్టమ్ కానీ, ఒక పార్క్స్ కానీ, ఒక ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆర్ లేదంటే ఒక రిక్రియేషన్, మేజర్ రిక్రియేషన్ సెంటర్స్ కానీ అట్లాంటి యాక్టివిటీస్ అవి లేవు. అవి ఎందుకు లేవు? బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ద ఇన్కమ్, ది ఆపర్చునిటీ టు మేక్ మోర్ మనీ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ద requirements of the global corporates and at the same time all pan-Indian capitalist people, but not for the Telangana region development at all. So that is the reason exactly now the comprehensive Telangana or the Sampurna Telangana not happening because of not developing proper of our towns. This is the time actually now we have to focus on the towns infrastructure and its development. So ఈ పర్టికులర్ మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఆల్ అన్ని మన చాప్టర్స్ కానీ, మీ యొక్క కోఆపరేషన్ కానీ, మరి మీ లోకల్ లీడర్షిప్ కానీ, వాటి మీద మనం వర్క్ చేస్తూ స్టెప్ ఆన్ స్టెప్, ఇది ఓవర్ నైట్లో కాదు అండ్ అట్ సేమ్ టైం మనం 100% అచీవ్ చేస్తామని కాదు, బట్ ట్రై చేయాలి. వీ రిక్వైర్ టు డెవలప్ ఏ ప్రాపర్ స్ట్రాంగ్ సెక్రటరేట్. నౌ వాట్ వీ సీ ఇన్ అవర్ క్రెడై హైదరాబాద్ is having the good secretariat from almost 2013-14 onwards. On the same lines, now is the time to have a proper secretariat to Kredai Telangana. So మనకు ఆ సెక్రటరియట్ స్ట్రాంగ్గా ఉంటే మన స్టాఫ్ ఉంటారు, మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు అండ్ మన రిప్రజెంటేషన్స్ కానీ ఏదైనా కానీ మనకి ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఆర్గనైజ్ చేయగలుగుతారు. అండ్ మరి మనకు టైం లైన్స్ ఫిక్సింగ్ కానీ ఇవన్నిటి కూడా వాళ్ళు చాలా యూజ్ అవుతారు. కాబట్టి నౌ దిస్ టర్మ్ వీఆర్ గోయింగ్ టు ప్రపోజ్ ఏ గుడ్ సెక్రటరియట్ with a proper employees who can work for us and with a proper experience also.